హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వైసీపీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. వైసీపీ పార్టీ బీజేపీలో విలీనం అయ్యేటట్టుగా ఉంది. ఎందుకంటే జగన్ కొద్ది రోజులుగా బెంగళూరులో ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో పరిస్థితులు ఆ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు జగన్ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా. సో వీటన్నిటి దృష్ట్యా ఈ పార్టీ విలీనం అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే విలీనం అంటే పూర్తి స్థాయి విలీనం కాదు, కానీ దాదాపు విలీనమే. మరి ఈ దాదాపు విలీనం ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా ఈ జగన్ కొద్ది రోజులుగా బెంగళూరులో ఉన్నారు. సో ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తన కాలికి చికిత్స చేయించుకుంటున్నారు అని చెప్పేసి కొంత మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ పక్షం కూడా అదే చెప్తూ వచ్చారు. కానీ నిజానికి ఆయన బెంగళూరుకి వెళ్ళింది ట్రీట్మెంట్ కోసం కాదు, పార్టీ విలీనానికి సంబంధించిన చర్చల కోసం. ఇక్కడైతే అది పెద్ద రచ్చ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ చర్చ చేద్దాం అనేది ఆయన ఉద్దేశం అనుకుంటా. సో బెంగళూరు వెళ్ళారు. అయితే అక్కడ కొన్ని చర్చలు జరిగాయి అనమాట. ఆ చర్చలు ఏంటి అనేది చూస్తే బెంగళూరులో జగన్ కొంతమంది బీజేపీ నాయకుల్ని కలవడం జరిగింది. సో దాని ప్రకారం ఆయన రాజ్యసభ పక్షం ఏదైతే ఉందో, ఇప్పుడు జగన్కి రాజ్యసభలో ఉన్న బలం 11 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో. సో వాళ్ళ నుంచి మొత్తం ఆ పక్షం మొత్తం బీజేపీలో చేరిపోయి సో పార్టీ రాజ్యసభలో మొత్తానికి తుడిచిపెట్టుకునే పరిస్థితి లాగా ఉంది. ఎందుకంటే దానికి కూడా జగన్ అనుకూలంగానే ఉన్నారని వార్తలు వస్తున్నాయన్నమాట. సో పార్టీని ఎందుకు ఆయన అంటే జాతీయ స్థాయిలో చూసుకుంటే పార్టీని, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఇదంతా ఓకే, కానీ జాతీయ స్థాయిలో మాత్రం పార్టీని దాదాపు కలిపేసినట్టే కనిపిస్తుంది అనమాట. అంటే ఆయన ఎవరైతే ఎంపీలు ఉన్నారో వీళ్ళని బీజేపీలో కలపడం ద్వారా ఆ పార్టీ ఉనికి మరి అక్కడ కోల్పోయే అవకాశం ఉంది. మరి ఆయన ఎందుకు దానికి రెడీ అయ్యాడు, రాజ్యసభలో పార్టీ ఉనికి నిలుపుకోవాలని లేదా అనే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అయితే జగన్ ఏం ఆలోచిస్తున్నారు, బీజేపీ జగన్ని ఏ విధంగా కన్విన్స్ చేశారు, ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడదాం. మామూలుగా చూసుకుంటే బీజేపీకి ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి కొంత బలం తగ్గింది, సంఖ్యాబలం. కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టర్మ్ పీరియడ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నట్టే. సో ఆ సభ్యత్వం నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఇప్పుడు రాజ్యసభలో కొంత బీజేపీకి బలం తగ్గిపోయింది. ఇప్పుడు బలం తగ్గింది కాబట్టి వాళ్ళకు ఏవైనా బిల్లులు రాజ్యసభలో ఓకే చేయించుకోవాలి అంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్నమాట. అక్కడేమో లోక్సభలో ప్రతిపక్షం చాలా గట్టిగా ఉంది, ఇక్కడ చూస్తేమో రాజ్యసభలో కూడా బలం తగ్గింది. సో ఇలాంటి టైంలో ఏదైనా బిల్లు, మోడీ అసలే అందరినీ పార్లమెంట్ నుంచి అందరినీ గెంటేసి తలుపులేసి మరి బిల్లులు ఓకే చేయించుకునే రకం. గతంలో కూడా అలాగే చేసుకుంటూ వచ్చాడు అనేక బిల్లులు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఖచ్చితంగా రెండు చోట్ల కూడా ప్రతిపక్షాన్ని ఎదుర్కోక తప్పదు, ఆ బిల్లుల విషయంలో ఆమోదం కూడగట్టుకోక తప్పదు. సో దానికోసం ఆయనకంటూ కొంత బలగం కావాలి కాబట్టి, తన పార్టీకి బలం సరిపోవట్లేదు కాబట్టి సో ఆయన ఏం చేయదలుచుకున్నారు అంటే, ఏ పార్టీలు అయితే కొద్దిగా ఈ రాజ్యసభ ఎంపీలు వేరే ఈ రాష్ట్ర స్థాయి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీల నుంచి కొంతమందిని తీసుకోవాలి తన పార్టీలోకి అనేది ఆయన ఆలోచన. ఈ విధంగా చూసుకుంటే ఆయనకి తమిళనాడు నుంచి అన్నా డిఎంకే కావచ్చు, అలాగే ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు చాలా కీలకంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అన్నా డిఎంకే నుంచి దాదాపు 4 సీట్లు ఆయనకు కలిసే అవకాశం ఉంది. సో వాళ్ళతో కూడా మంతనాలు జరుగుతున్నాయి. అలాగే ఇటువైపు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో వైఎస్ఆర్ తన అనుచరులు ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో ఆ ముఖ్యమైన వ్యక్తుల్ని తప్పించి కనీసం 7గురిని, ఆ 7 వ్యక్తుల్ని తన పార్టీలో కలిపేసుకుంటే బీజేపీలో సో ఈజీగా ఉంటుంది, తనకు ఒక బలం చేకూరుతుంది అని చెప్పేసి ఆయన ఆలోచన. అలా 7గురిని కలుపుకోవడం వల్ల ఆయనకు దాదాపు అంటే ఒక 6-7 కలిస్తే దాదాపు మొత్తం 101 మంది మెంబర్స్ అవుతారనమాట. అయినా కూడా ఇంకా 13 మెంబర్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది పరిస్థితి అనమాట. మరి ఆయన ఎలా కూడగట్టుకుంటారో చూడాలి. అయితే ఇటువైపు జగన్ దానికి అంగీకరిస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు 7 వెళ్ళిపోతే ఇక పార్టీ తన రాజ్యసభ, తన పార్టీలో తన పట్టు కోల్పోయినట్టే రాజ్యసభలో. సో అప్పుడు ఇక తప్పని పక్షంలో మొత్తం అందరినీ చేర్చి ఇక చివరికి పార్టీ విలీనం లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇక అనివార్యంగా చేయాల్సిందే, వేరే ఆప్షన్ కూడా ఆయనకు లేనట్టు అవుతుంది. మరి ఎందుకు ఇలా చేస్తాడు జగన్ అని ఆలోచిస్తే అందరికీ తెలిసిందే. అసలు ఆయన జగన్ బీజేపీకి ఎందుకు అనుకూలంగా ఉంటాడు, బీజేపీ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు, కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా, కూటమిలో బీజేపీ ఒక భాగస్థులు అయ్యి ఉన్నా కూడా ఎందుకు మళ్ళీ జగన్ బీజేపీతో అంటకాగుతారు అనేది మనం చూస్తే అందరూ చెప్పే సమాధానం ఒక్కటే, అదేంటంటే జగన్ కేసులు. ఎస్, అంటే అందరూ చెప్తుంది జగన్ కేసుల గురించే, ఆయన భయం కూడా అదే, అది అందరికీ కనిపిస్తూనే ఉంది. ఇక దాన్ని దాచడానికి కూడా లేదనమాట. బీజేపీ కూడా ఈ భరోసాతోటే జగన్ తన కేసుల విషయంలో ఎట్లాగూ లొంగిపోతాడనే ఆలోచనతోటే బీజేపీ ముందడుగు వేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయనకున్న దాదాపు 20 కేసులు ఉన్నాయి ఆయన మీద, సిబిఐ ఈడీ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఈ కేసులన్నీ ఎట్లా తప్పించుకోవాలి అని గత 10 ఏళ్లుగా కూడా ఆయన ఇబ్బంది పడుతూనే వస్తున్నారు. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేయకపోతే బీజేపీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో మనం గతంలోనే
రాష్ట్రంలోనే చూసాం. అనేక మంది ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, సపోర్ట్ చేయని వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు ఏ విధంగా చేసి వాళ్ళని తిరిగి బీజేపీలో కలిపేసుకున్నారనేది మనకు అంతా తెలిసిందే. కాబట్టి ఆ లెక్క ప్రకారమే ఇక్కడ జరగొచ్చు అనేది ఇక్కడ ఒక అంచనా అనమాట. అయితే ఇదొక్కటే కాదు, మరి దీనికి చంద్రబాబు వ్యతిరేకిస్తారా అనే ప్రశ్న కూడా ఉంది. ఓకే, జగన్ అయితే కలిపేస్తారు, నో ప్రాబ్లం, వాళ్ళు బాగానే ఉంటారు. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు దీన్ని వ్యతిరేకించరా? ఎందుకంటే ఇక్కడ ఎలాగో ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షమే కాబట్టి, సో మరి వ్యతిరేకించరా అంటే వ్యతిరేకించే అవకాశం కూడా కనపడటం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన కూడా, ఇప్పుడు చంద్రబాబు కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వంలో బీజేపీకి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి తన ఎంపీలని అక్కడ ప్రభుత్వం నిలబడడానికి సహాయపడ్డాడు కాబట్టి, ఇప్పుడు బీజేపీతో చంద్రబాబుకే ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఆయన కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదనమాట. అయితే రాష్ట్రంలో దీనివల్ల ఏ సమస్య రాదు కాబట్టి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇది రాజ్యసభకు సంబంధించిన విషయం, రాష్ట్రంలో ఏ సమస్య తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి నో ప్రాబ్లమ్ అనే కనిపిస్తుంది అనమాట. సో చంద్రబాబు కూడా దీనికి అబ్జెక్షన్ చెప్పే పరిస్థితి అయితే లేదు. మొదటి నుంచి కూడా బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నారు, కలిసే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేది పూర్తిగా చంద్రబాబుకి తెలుసు. అయినా సరే ఆయన ఎప్పుడు కూడా బీజేపీని ఈ విషయంలో కార్నర్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే బీజేపీతో ఆయనకున్న అవసరం అలాంటిది. కాబట్టి ఇది కూడా మనం రూల్ అవుట్ చేయాల్సిన విషయమే. ఇక చివరగా ఏముంది అంటే, నిజానికి టీడీపీ ఎమ్మెల్యేలని గతంలోనే చంద్రబాబు ఈ విధంగా బీజేపీకి ఇచ్చి సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. తన ముఖ్యమైన అనుచరులు, అనుయాయులు ఎవరైతే ఉన్నారో, సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళ విషయంలో ఆయన అలాంటి స్టాండ్ తీసుకొని బీజేపీకి అప్పచెప్పడము, వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీ కోసం, టీడీపీకి ఏవైతే ఈ కూటమి ఏర్పాటు కావచ్చు, ఇలాంటి మద్దతు చేకూర్చాల్సిన విషయంలో ఆయన, వీళ్ళిద్దరూ, సుజనా చౌదరి కావచ్చు, ఈయన కావచ్చు, వీళ్ళు బీజేపీని ఒప్పించడము, బీజేపీలో కొంత లాబింగ్ చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చారనమాట. కాబట్టి అంటే తన మనుషులు బీజేపీలో ఉండటం కూడా తనకు అవసరమే, తనకు మంచిదే అని చెప్పేసి ఒక టాక్టికల్గా ఆలోచించే మనిషి చంద్రబాబు గారు. సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఈ పద్ధతికి ఆయన అనుకూలంగానే ఉంటాడు. కాకపోతే ఇప్పుడు అక్కడ చక్రం తిప్పే అవకాశం మళ్ళీ వైసీపీ మంత్రులకు వస్తే మరి పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ మంత్రుల అవసరం బీజేపీకి ఉంది. వాళ్ళు అటువైపు కానీ వెళ్తే, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్తే, వాళ్ళు ఎలాగో వైసీపీ అనుయాయులే కాబట్టి, జగన్కి ఎంతో దగ్గర వ్యక్తులే కాబట్టి, వాళ్ళు అక్కడ జగన్కి అనుకూలంగా చక్రం తిప్పడం స్టార్ట్ చేస్తే టీడీపీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న అనమాట. ఎందుకంటే టీడీపీకి నిధులు చాలా రావాల్సి ఉన్నాయి బీజేపీ నుంచి. మరి అక్కడ ఏం జరుగుతుంది? ఓవరాల్గా చూసుకుంటే ఈ పార్టీలన్నింటిలో ఇప్పుడు మోడీ గట్టిగా ఇరుక్కున్నట్టుగా కనిపిస్తుంది. ఆయనకు మద్దతు అయితే వస్తుంది, కానీ ఎవరికి ఏం చేయాలి అనే విషయంలో మాత్రం మోడీ, నిజానికైతే ఆయన తన మిత్రపక్షాలకు కూడా ఏవైనా పథకాలు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవి చేయడు. కేవలం అన్ని గుజరాత్కే తీసుకుపోయే రకం కాబట్టి, ఇప్పుడు మరి వీళ్ళందరూ వేరే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి మద్దతు చేకూరుస్తాడు, ఆ రాష్ట్రాలకు ఏం మేలు చేస్తాడు అనేది కూడా మరో ప్రశ్న ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే అందరూ ఒకటే, ఈ ఆటలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు మిత్రుల్లాగానే కనిపిస్తుంది. చివరికి వెర్రి వాళ్ళు ఎవరంటే ప్రజలే.